నిజామాబాద్ జిల్లాలో వానాకాలం సీజన్ మొదలైంది. బోర్లు, బావుల కింద రైతులు నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక శాతం రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాల రాక నెమ్మదించడంతో రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో దాదాపు 31 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాగునీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటంతో శ్రీరామసాగర్, నిజాంసాగర్ జలాశయాల ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పంటల సాగు సరళితో పాటు రైతులు పాటించాల్సిన యాజమాన్యంపై జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి అందిస్తున్న పూర్తి వివరాలను ఈటీవీ ప్రతినిధి ముఖాముఖిలో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావం దృష్ట్యా కొన్ని చోట్ల పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వ్యవసాయ అధికారి వీరస్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాపై ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఏ పంటలు సాగు చేస్తే రైతులకు లాభం జరుగుతుంది? ఈ ఎల్నినోకు సంబంధించి మన రైతు సోదరులందరినీ కూడా మే మాసం నుంచే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లాలో గమనించినట్టయితే సుమారు 31 మండలాలలో డెఫిసిట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది. పంటల సరళి చూసినట్లయితే కూడా మొత్తం కూడా ఒక 32,000 నుంచి 35,000 ఎకరాల వరకే ఈ సోయింగ్స్ చేయడం కానీ మనం గమనించవచ్చు. లైట్ వర్షాలు పడ్డప్పుడు దయచేసి ఏ రకమైన సోయింగ్స్ వెళ్ళకండి. కనీసం 75 mm రెయిన్ఫాల్ మనకు రికార్డ్ అయినప్పుడే సోయింగ్స్ అనేది టేకప్ చేస్తే సరైనటువంటి మాయిశ్చర్ భూమిలో మెయింటైన్ అవుతూ మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడే మార్గాలు కూడా మనం వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఇరిగేషన్ రిక్వైర్ అయ్యేటువంటి దీర్ఘకాలిక వరి రకాలను తీసుకోకుండా స్వల్పకాలిక, మధ్యకాలిక వరి రకాలను సాగు చేయాలని సూచించడం జరిగింది. ఒకవేళ జూలై 30 వరకు కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోతే కందులు, సజ్జలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. ఆగస్టు 15 వరకు కూడా సరైన వర్షపాతం రికార్డు కాకపోతే డ్రాట్ను తట్టుకునే కంది రకాలు మరియు కొర్రలు లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. విత్తనాలు అన్నీ కూడా మనము అందుబాటులో ప్రైవేట్ డీలర్ల ద్వారా, టీజీ సీడ్స్ ద్వారా అందుబాటులో పెట్టడం జరిగింది. విత్తనాల పంపిణీతో కాకుండా రైతులకు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారా లేదా? యాజమాన్య పద్ధతులు అనేవి ఎందుకంటే డిలే అయినప్పుడు ఏం చేయాలి, కంది లేదా వరి, ఇప్పుడు కొన్ని వరి పొలాలలో ముదురునారు ఉండొచ్చు, దాన్ని ఏ రకంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ మన ఏఈఓల ద్వారా, ఏఓల ద్వారా కూడా తెలియపరచడం జరుగుతుంది. ఏజ్డ్ సీడ్లింగ్స్ ఉంటే కొనలు తుంచివేయడము, దగ్గరగా నాట్లు పెట్టుకోవడము, బూస్టర్ డోసెస్ ఫర్టిలైజర్ వాడుకోవడము, ఇనిషియల్గా కొంత ఎక్కువ ఎరువు మోతాదు వాడడము, ఇలాంటి యాజమాన్య పద్ధతులను సూచించడం జరుగుతుంది. అదే రకంగా అగ్రనామిక్ ప్రాక్టీసెస్ కూడా ఇప్పుడు కందులు లాంటివి వేస్తే మనము బోధే కాలువ ఉన్నప్పుడు 1, 3, 2, 4 అంటే ఒకసారి ఒక దాంట్లో ఇరిగేషన్ ఇస్తాము, తర్వాత ఆల్టర్నేట్ వదిలేస్తాము, తర్వాత మళ్ళీ ఇరిగేషన్ ఇస్తాం. అంటే భూమి అనేది ఎప్పటికి కూడా డ్రైగా కాకుండా ఈ ఆల్టర్నేట్ కాలువల పద్ధతిలో కూడా అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ఇరిగేషన్ను వాటర్ను వాడుకునే రకంగా కొన్ని యాజమాన్య పద్ధతులు కూడా సూచించడం జరుగుతుంది. నకిలీ విత్తనాలకు సంబంధించి మనము డిస్ట్రిక్ట్ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ను దాదాపు జిల్లాలోని అన్ని విత్తన విక్రయ కేంద్రాలను కూడా తనిఖీ చేయించారు. వారితో పాటు టాస్క్ ఫోర్స్ కూడా తనిఖీలు చేశారు. ఎక్కడన్నా వయలేషన్స్ ఉంటే 6A కేసులు చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది జరగకుండా షాపుల వాళ్ళు రైతులకు విక్రయించే విధంగా మనం చర్యలు తీసుకున్నాము. యూరియాకు బదులుగా ఏ ఎరువులు వాడితే బాగుంటుంది, వాటిపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? డిఏపి ఉందనుకుందాము. డిఏపిలో 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం ఉంటుంది, 20-20లో కూడా నత్రజని ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులతో పాటు కొన్ని సూటి ఎరువులైన యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాషు, సూపరు ఇలాంటి వాడుకున్నట్లయితే సూటి ఎరువుల మీద లోడు తగ్గి పంటకు కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే పోషకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే జిల్లాలో నానో యూరియా వాడకం ఎలా ఉంది, రైతులకు ఏం చెప్తారు? నానో యూరియా వాడకం చూసుకున్నట్లయితే మన స్టేట్లో సుమారు 6 లక్షల నానో బాటిల్స్ సేల్స్ విక్రయించబడితే మన నిజామాబాద్ జిల్లాలోనే సుమారుగా 1 లక్ష నానో యూరియా బాటిల్స్ అనేవి విక్రయించబడ్డాయి.
చాలామంది రైతులు వీటిని విరివిగా వాడుతున్నారు. డ్రోన్స్ను వాడుకొని వారు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఎల్నీనో ప్రభావం దృష్ట్యా రైతులందరూ కూడా ఆరుతడి పంటలను సాగు చేయాలని చెప్పేసి జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి చెప్తున్నారు. అలాగే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి వారిపైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.